క్విక్‌గా అయిపోయే ఫిష్ పులుసు ఎలా చేయాలో చూసేద్దానండి. ముందైతే ఫిష్ పులుసు చేయడానికి బాండీ పెట్టేసుకోండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేడైన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10-12 వేసుకోండి. కొంచెం ఒక రెబ్బ కరివేపాకు బాగా వేయించుకోవాలి. దీంట్లో చిన్నుల్లిపాయలు తీసుకొని ఒక 100 గ్రాములు, మీరు పెద్ద ఉల్లిపాయలేసినట్టే 2 వేసుకోండి. ఒక పచ్చిమిర్చి చీలిక, 3 పండు టొమాటోలు పేస్ట్ వేస్తున్నాను. తర్వాత పావు స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అండి. మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసు తీసి వేసుకోవాలి. పులుసు అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిషెస్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టారంటే, అంటే గరిటె పెట్టకండి. గరిటె పెట్టకుండా మూత పెట్టేస్తే మీకు చాలా టేస్టీగా ఫిష్ పులుసు రెడీ అయిపోతది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీరేసుకొని దించేయడమే. ఏ ఫిష్ అయినా ఈ మెథడ్‌లో ఒకసారి చేసి చూడండి. మీకు చాలా సింపుల్‌గా అయిపోతది. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.